ఎన్నికల ఇదొక విచిత్రమైన సంఘటన. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఈ ఈ ఈ ఇటువంటి పరిస్థితి ఒకసారి కూడా తలెత్తి ఉండదనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే మమతా బెనర్జీ గారికి తెలియని విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఆమె ఈ దేశంలో సీనియర్ పార్లమెంటేరియన్. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అంతకుముందు కేంద్ర మంత్రి, చాలా రకాలుగా పనిచేశారు. రాజ్యాంగ వ్యవస్థలన్నిటి కూడా తెలుసు. ఎందుకంటే ఆమె భారతీయ జనతా పార్టీనో, తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్నో, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలనో జరిగిన ఎన్నికల తీరును ఆమె బలహీనపరిచే విధంగా, తర్వాత వాటిని అగౌరవపరిచే విధంగా ప్రజల ముందు ప్రచారం జరగాలన్న విషయాన్ని తీసుకొని దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద మనం పరిశీలించినప్పుడు దేశంలో శాసనసభలు అనేటివి కానీ, తర్వాత లోక్సభ అనేది కానీ కంటిన్యూగా పర్మనెంట్ సభ కాదు అది. ఎందుకంటే కరెక్ట్ దాని పీరియడ్ వస్తే రద్దు అవుతుంది. రేపు 7వ తారీఖు ఆటోమేటిక్ గా రద్దు అయిపోతుంది. కాబట్టి ఆమెను ఎవరు చేయాల్సిన అక్కర్లేదు.